Daily. Taste the Daily. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా సైలెంట్ గా జరుగుతోంది. అసలు ఏ మాత్రం సందడే లేదు, అప్డేట్స్ లేవు, ట్రెండింగ్ లో లేదు. అసలేంటి సంగతి? తారక్ సినిమా షూట్ ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? ప్రెజెంట్ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు జరుగుతున్న స్కెడ్యూల్ ఎన్ని రోజులు? ఇవన్నీ చూద్దాం పదండి. వార్ 2తో దాదాపు 10 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్కి ఫ్లాప్ వచ్చింది. అయితే అది మన సినిమా కాదని సర్ది చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. తారక్ కూడా ప్రస్తుతం తన ఫోకస్ అంతా ప్రశాంత్ నీల్ సినిమా పైనే పెట్టారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా RFCలో జరుగుతోంది. ఇప్పటికే లేట్ అవడంతో నాన్ స్టాప్ స్కెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు నీల్. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో ప్రశాంత్ నీల్ దీన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. బాద్షా తర్వాత ఇందులో మరోసారి మాఫియా డాన్ గా తారక్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బాగా మేకోవర్ అయ్యారు ఈ హీరో. మామూలుగా తన హీరోలను లావుగా చూపించే నీల్ ఈసారి తారక్ ను మాత్రం మరీ సన్నగా కరెంటు తీగలా మార్చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 20 రోజుల పాటు నైట్ షూట్ జరగనుంది. ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు నీల్. ఈ సినిమాలో మేజర్ హైలైట్ అయ్యేది ఈ సీక్వెన్స్లే అని తెలుస్తోంది. ప్రత్యేకించి ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా ప్రిపేర్ అయ్యారు తారక్. దాంతోపాటు ఫారెన్ స్కెడ్యూల్స్ కూడా ఉన్నాయి. 20 రోజుల స్కెడ్యూల్ తో సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయినట్టే. ఆ తర్వాత పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని సీక్వెన్స్లున్నాయి. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. 2026 జూన్ 25న చెప్పిన తేదీకే సినిమా విడుదల చేస్తామంటున్నారు ప్రశాంత్ నీల్. యూనివర్స్ లో భాగం కాకుండా స్టాండ్ అలోన్ సినిమాగానే దీన్ని రూపొందిస్తున్నారు నీల్.